హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయుల ఏప్రిల్ నెల జీతాల సమాచారం విషయానికొచ్చినట్లయితే, ఈ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు అందుతాయా అన్న సందేహాలే ఉన్నాయండి. సో, ఆ ఏ ఉద్యోగులు, ఏంటి పరిస్థితి అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. సో, ఈ వీడియో మీకు సంబంధించిందా కాదా అన్న వివరాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి. సో, దయచేసి వీడియోని అయితే చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మున్సిపల్ టీచర్లకు వేతనాలు వచ్చేనా? జీపీఎఫ్ ఖాతా నెంబర్ మెలికతో కష్టాలు. ఇక ఆందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులండి. సో, మున్సిపల్ టీచర్లకు వేతనాల గురించి అయితే సమస్యలు ఉన్నాయి. జీపీఎఫ్ ఖాతా నెంబర్తో మెలిక పెట్టడం జరిగింది. సో, డీటెయిల్డ్గా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెల వేతనాలు తమకు పడతాయా లేదా అని అయితే మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చెందుతూ ఉన్నారండి. సాధారణ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ లేదా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, సిపిఎస్ అకౌంట్లు అప్డేట్ నెంబర్లు లేని వారికి వేతనాలు డ్రా చేయడానికి వీలుండదని ఆర్థిక శాఖ వేతనాలు డ్రా చేయడానికి ఇచ్చిన ఆదేశాలను అయితే ఉపాధ్యాయులతో పాటు ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొల్పింది. సో, వేతనాల కోసం జీపీఎఫ్, అలాగే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్, ప్రాన్ నెంబరు, అలాగే వీటిని సమర్పించాలని ఆర్థిక శాఖ తమ వెబ్సైట్లో పేర్కొని సంచలనం రేపింది. ఇక ఏళ్ల తరబడి మున్సిపల్ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇప్పటివరకు జీపీఎఫ్, సిపిఎస్ ఖాతాలే లేవు. వీటికి ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, మున్సిపల్ ఉద్యోగ సంఘాలు చాలాసార్లే రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించినా కూడా ఫలితం లేకుండా పోయింది. సో, రాష్ట్రంలో 2114 మంది మున్సిపల్ పాఠశాలలు అయితే ఉన్నాయి. మొత్తం మీద 13,948 ఉపాధ్యాయుల మంజూరు పోస్టులుండగా 12,006 మంది అయితే పనిచేస్తూ ఉన్నారు. సో, ఇక 1942 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. పాఠశాలలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి సంబంధించి ఈ పర్యవేక్షణను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తూ 2022లో జూన్లో మున్సిపల్ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సో, మండల, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు ఉన్న జీపీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఉత్తర్వులు విడుదలైన 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికి కూడా ఇచ్చిన హామీ నెరవేరలేదు. సో, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల వేతనాలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారి ఇచ్చేలా డీడీఓ అధికారాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చిందండి. సో, జీపీఎఫ్ నెంబరు ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంతోనే ఈ పరిస్థితి నెలకొనింది. సో, ఇక ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖాతాల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ, పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, సిఎఫ్ఎంఎస్ చుట్టూ చక్కర్లు కొడుతుందే తప్ప ఇంతవరకు పరిష్కార మార్గం అయితే దొరకలేదు. సో, ఈ అంశాలపై ఇప్పుడు మనం చెప్పుకున్న శాఖలపై అయితే అధికారులు ఇప్పటి వరకు 2 సార్లు సమావేశమయ్యారండి. సో, మీటింగ్ పెట్టుకున్నారు. కానీ జీపీఎఫ్ రూపకల్పన ప్రత్యేక వెబ్సైట్ కోసం భారీగా ఖర్చు అవుతుందని అయితే మున్సిపల్ శాఖకు సిఎఫ్ఎంఎస్ తెలిపింది. సో, ఈ నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు, మున్సిపల్ శాఖకు సుమారుగా 2 నెలల క్రితమే లేఖ రాసింది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో, ఖాతాల ఏర్పాటుపై త్వరలోనే మరోసారి సమావేశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారండి. సో, సాధ్యమైనంత మేరకు ఈ అంశాలన్నీ కూడా పరిష్కరిస్తామని అయితే చెబుతూ ఉన్నారు. సో, ఇంత లేట్ చేయడం గమనార్హం అయితే ఉద్యోగులు అంటున్నారు. సో, చూశారు కదండి ఈ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి కష్టాలు వచ్చాయో. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.